మీరు ఎంతమంది పీజీలలో ఉంటున్నారు? జస్ట్ ఒక్క నిమిషం ఆగి మీ పీజీ వాట్సాప్ గ్రూప్ చెక్ చేయండి. ఇక నుండి మెన్యూలో రోటీ ఉండదు, కర్రీలో ఐటమ్స్ తగ్గించాం, లేదా కరెంట్ బిల్ అండ్ గ్యాస్ రేట్స్ వల్ల ఫుడ్ టైమింగ్స్ మార్చాము అని ఓనర్ నుండి మెసేజెస్ వచ్చాయా? పాపం మన యువత ఇప్పుడిప్పుడే జాబ్ లో జాయిన్ అయ్యి కాస్త సేవింగ్స్ చేసి డబ్బులు దాచుకుందాం అనుకుంటుంటే ఈ మిడిల్ ఈస్ట్ గొడవల వల్ల ప్లేట్ లో ఉన్న ఫుడ్ దగ్గర నుండి బయటికి వెళ్తే పెట్రోల్ కొట్టించుకునే దగ్గర వరకు అన్ని భారమైపోయాయి. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల మీకు నాకు సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటి అంటే అక్కడ ఎవరో ట్రిగ్గర్ నొక్కితే అది డైరెక్ట్ గా మన పైన, మన పాకెట్ పైన, మన కంట్రీ జీడిపి పైన చాలా అంటే చాలా నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇవాల్టి మన వీడియోలో ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల మన ఇండియాలో కామన్ మ్యాన్ డైలీ లైఫ్ ఎలా దారుణంగా మారబోతుందో, మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయాన్ని చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా సీరియస్ అండ్ ఇంపార్టెంట్. ఒక్క ముక్క కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? కరెక్ట్ గా 2020 కోవిడ్ లాక్డౌన్ డేస్ గుర్తు చేసుకోండి. అప్పట్లో వైరస్ భయంతో ఇళ్లల్లో లాక్ అయ్యాం. ఇప్పుడు ఈ ఫ్యూయల్ అండ్ రిసోర్సెస్ క్రైసిస్ వల్ల మళ్ళీ అలాంటి రోజులు వస్తాయా అని భయం మొదలైంది. అప్పుడు బయటికి వెళ్ళాలంటే కోవిడ్ భయం, ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే పెట్రోల్ ఖర్చుల భయం. అప్పుడు స్కూల్స్ ఆన్లైన్ అయ్యాయి, ఇప్పుడు బస్ ఛార్జెస్ పెరిగి మళ్ళీ ఆన్లైన్ అవుతాయేమో అని టాక్ నడుస్తుంది. అప్పుడు రేషన్ దొరుకుతుందా లేదా అని భయపడ్డాం. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ స్కేర్సిటీ వల్ల మన పీజీ ఓనర్స్ కానీ హోటల్స్ కానీ ఇప్పటి నుండి మెన్యూలో కొన్ని ఐటమ్స్ ఉండవు అని మెసేజెస్ పెడుతుంటే మనకు తెలియకుండానే మనం మళ్ళీ ఆ హెల్ప్లెస్నెస్ లోకి వెళ్తున్నాం. ఒక గ్లోబల్ ఇష్యూ మన పర్సనల్ లైఫ్ ని ఎంత ఘోరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మనం ఇప్పుడు మన కళ్ళ ముందర చూస్తున్నాం. అసలు మిడిల్ ఈస్ట్ కి మనకి లింక్ ఏంటి? ఇండియా తన క్రూడ్ ఆయిల్ అవసరాల కోసం 30% కంటే ఎక్కువ వేరే దేశాలు, ఎస్పెషల్లీ సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ లాంటి కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మనకు కావాల్సిన ఎనర్జీ, పెట్రోల్, డీజిల్ అండ్ గ్యాస్ ఇవన్నీ అక్కడి నుండే రావాలి. సో అక్కడ చిన్న నిప్పు రాజుకున్నా అది మన దగ్గర ప్రైసెస్ ని గట్టిగా హిట్ చేస్తుంది. దీనివల్ల ఫుడ్ నుండి ట్రావెల్ వరకు, పిల్లల స్కూల్ నుండి మన ఆఫీస్ వరకు ప్రతి ఒక్క విషయంలో చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ఒకసారి చూద్దాం. నంబర్ 1, పీజీ ఇంకా హాస్టల్స్ పైన ఇంపాక్ట్ పడబోతుంది. ఇది ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎస్పెషల్లీ బెంగళూరు, మహారాష్ట్ర లాంటి సిటీస్ లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్ కి ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని పీజీ ఓనర్స్ ఫ్యూయల్ కాస్ట్ పెరిగిందని చెప్పి ఫుడ్ ఐటమ్స్ కట్ చేస్తున్నారు. ఇక నుండి రోటీస్ లేవు, కేవలం రైస్ మాత్రమే అని రూల్స్ పెడుతున్నారు. ఫుడ్ క్వాలిటీ తగ్గించడం మాత్రమే కాదు, ఫ్యూచర్ లో రెంట్స్ పెరగడం కూడా ఖచ్చితంగా జరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఈవెన్ పీజీ ఓనర్స్ కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇది వాళ్ళు కావాలని చేస్తున్న పని కాదు. కమర్షియల్ గ్యాస్ దొరకక వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్స్ ని బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది. మనం అందరం టఫ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తున్నాం. ఇంపాక్ట్ నెంబర్ 2, ఎల్పీజీ బుకింగ్ అండ్ ప్రైస్ హైక్ మీద కూడా ఇంపాక్ట్ పడబోతుంది. మార్చ్ 7th నుండే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేట్ దగ్గరగా 60 రూపాయలు పెరిగింది. ఇప్పటికే చాలా చోట్ల సిలిండర్ బుక్ చేస్తే 25 నుండి 30 డేస్ టైం పడుతుంది. ఇంతకు ముందు మీరు గ్యాస్ రీఫిల్ చేసుకోవాలి అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి బుక్ చేసుకునేలాగా రూల్ ఉండేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ తెచ్చింది. మీరు ఒక్కసారి సిలిండర్ డెలివరీ తీసుకున్నాక నెక్స్ట్ బుకింగ్ కి ఖచ్చితంగా 25 డేస్ గ్యాప్ ఉండాలి. ఇక నెంబర్ 3, జనాలు ఇండక్షన్ స్టవ్స్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రావడం లేట్ అవుతుంది అని తెలియగానే చాలా ఫ్యామిలీస్ వెంటనే ఇండక్షన్ స్టవ్స్ అండ్ ఎలక్ట్రిక్ కుక్ టాప్స్ కొనడం స్టార్ట్ చేస్తున్నారు. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్ లో డిమాండ్ సడన్ గా 20 టైమ్స్ పెరిగిందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఆల్సో గ్యాస్ కంటే కరెంట్ స్టవ్ సేఫర్ ఆల్టర్నేటివ్ గా మారుతున్నాయి. కానీ దీనివల్ల ఇండక్షన్ స్టవ్ రేట్స్ కూడా మార్కెట్ లో పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా గ్లోబల్ లెవెల్లో యుద్ధాలు, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ లేదా సడన్ గా ఫైనాన్షియల్ షాక్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ పైన అన్ఎక్స్పెక్టెడ్ గా ఫైనాన్షియల్ ప్రెజర్ పెరుగుతుంది. అందుకే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికోసం చాలా మందికి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం. చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ అంటే చాలా కాస్ట్ అనుకుంటారు. కానీ ఇప్పుడు మార్కెట్ లో మీ ఏజ్ అండ్ కవరేజ్ ని బట్టి నెలకి కేవలం 1000 నుండి 1500 రూపాయలతోనే మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే కేవలం నెలకి 595 రూపాయలతోనే 1 crore లైఫ్ కవర్ వచ్చే ప్లాన్ కూడా ఉంది. ఇందులో ఇంకా కొన్ని మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. సాలరీడ్ ఇండివిజువల్స్ కి డిస్కౌంట్స్ దొరుకుతాయి. విమెన్ పాలసీ హోల్డర్స్ కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్
చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా దగ్గరగా 99.7% వరకు ఉంది. ఇది ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్. దీంతో పాటు ఒకవేళ మీరు తర్వాత ప్లాన్ నుండి ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నా కూడా కొన్ని కండిషన్స్ ని బట్టి మీరు పే చేసిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి ఇచ్చే ఫీచర్ కూడా ఇందులో అవైలబుల్ గా ఉంది. సో మీ అవసరానికి తగ్గట్టుగా మీకు ఎంత కవరేజ్ కావాలో తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ ప్రీమియం ని క్యాల్కులేట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలో ముందుకు వెళ్దాం. నెంబర్ 4, వెడ్డింగ్ అండ్ ఫంక్షన్స్ పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉందండి. ఇప్పుడు పెళ్లిల సీజన్, చాలా మంది ముందుగానే ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్ బుక్ చేసుకుని ఉంటారు. కానీ సడన్ గా గ్యాస్ ప్రైసెస్ అండ్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరగడం వల్ల క్యాటరింగ్ వాళ్ళు ఎక్స్ట్రా చార్జెస్ అడిగే ఛాన్స్ ఉంది. దీని వల్ల ఇప్పుడు బడ్జెట్ అడ్జస్ట్ చేసుకోలేక పెళ్లి కోసం చేసుకున్న ప్లానింగ్ బడ్జెట్ మొత్తం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నెంబర్ 5, ఫెస్టివల్ ఛాలెంజెస్. నెక్స్ట్ వీక్ ఉగాది అండ్ రంజాన్ బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఊరికి వెళ్లే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. కానీ ఫ్యూయల్ ప్రైసెస్ పెరగడం వల్ల ప్రైవేట్ బస్సెస్ అండ్ టాక్సీ ఫేర్స్ ఛార్జీలు కూడా చాలా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుందండి. నెంబర్ 6, రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ప్రెజర్. స్మాల్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అన్ని కమర్షియల్ సిలిండర్స్ పైన డిపెండ్ అవుతాయి. కమర్షియల్ సిలిండర్ రేట్ గట్టిగా పెరిగింది. రేట్స్ పెరిగితే వాళ్ళ మార్జిన్ పోయి చాలా చోట్ల మెన్యూ ఐటమ్స్ తగ్గిస్తారు లేదా మెన్యూ రేట్స్ డబుల్ చేస్తారు. ఫ్యూచర్ లో కొన్ని చిన్న హోటల్స్ టెంపరీగా క్లోజ్ చేసినా ఆశ్చర్యం అవ్వాల్సిన అవసరం లేదండి. నెంబర్ 7, ఫ్లైట్ టికెట్స్ హైక్. క్రూడ్ ఆయిల్ పెరిగితే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రేట్ పెరుగుతుంది. మిడిల్ ఈస్ట్ ఎయిర్ స్పేస్ క్లోజర్ వల్ల ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి ఫ్లైట్స్ రూట్స్ మారిపోయి ట్రావెల్ టైం పెరిగి ఎయిర్ ఇండియా డొమెస్టిక్ అండ్ SAARC రూట్స్ పైన దగ్గరగా $399 ఫ్యూయల్ సర్చార్జ్ పెంచింది. ఇంటర్నేషనల్ రూట్స్ కి $200 వరకు టికెట్స్ పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇంపాక్ట్ నెంబర్ 8, కమ్యూటింగ్ కాస్ట్. పెట్రోల్ అండ్ CNG సప్లైస్ తగ్గితే ఆటో అండ్ క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు ఫేర్స్ ని పెంచేస్తారు. ఇప్పటికే మీటర్ కంటే డబుల్ అడుగుతున్నారు. ఇంకా ఇది పెరిగే ఛాన్స్ కూడా ఉంది. డైలీ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళ పాకెట్ కి ఇదొక పెద్ద లాస్ అని చెప్పుకోవచ్చు. ఇంపాక్ట్ నెంబర్ 9, వర్క్ ఫ్రమ్ హోమ్ రిటర్న్స్. కమ్యూటింగ్ కాస్ట్ భారం అవటంతో చాలా కంపెనీస్ ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించుకోవడానికి మళ్ళీ హైబ్రిడ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు పెట్టే ఛాన్స్ కనిపిస్తుందండి. ఇంపాక్ట్ నెంబర్ 10, పానిక్ బయింగ్. పెట్రోల్ పంప్స్ దగ్గర సప్లై తగ్గింది అనే న్యూస్ రావడంతోనే పానిక్ స్టార్ట్ అవుతుంది. అవసరం లేని వాళ్ళు కూడా క్యూలో మరి ట్యాంక్స్ ఫుల్ చేస్తున్నారు. దీనివల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్న అంబులెన్స్ ఆర్ ఎమర్జెన్సీ వెహికల్స్ కి ఫ్యూయల్ దొరకడం కష్టం అవుతుంది. నెంబర్ 11, డెలివరీ అండ్ లాజిస్టిక్స్. స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ఇవన్నీ ఫ్యూయల్ పైన రన్ అవుతూ ఉంటాయి. డెలివరీ చార్జెస్ పెరగడం మాత్రమే కాదు, ఆర్డర్స్ లేట్ అవుతాయి అండ్ డెలివరీ పార్ట్నర్స్ ఇన్కమ్ కూడా తగ్గిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. నెంబర్ 12, ఎడ్యుకేషన్ సెక్టార్. స్కూల్ బస్ ఫీ పెరగడం వల్ల చాలా ఫ్యామిలీస్ పైన ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది. దీని వల్ల కొన్ని స్కూల్స్ మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సర్జ్ ఇన్ ఈవీ డిమాండ్. ఈ కష్టాల నుండి బయటపడాలి అంటే ఒక మార్గం ఈవీ అని జనం ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. టాటా మోటార్స్, ఓలా ఎలక్ట్రానిక్ లాంటి కంపెనీస్ కి డిమాండ్ పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ప్రపంచంలో ఏదో మూల జరుగుతున్నట్టే అనిపిస్తుంది. కానీ అవి మన కిచెన్ వరకు, మన ప్లేట్ లో ఉన్న రోటీ వరకు రీచ్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎన్ని టెక్నాలజీ ఫ్లాగ్స్ ఎగరేసినా స్టిల్ బేసిక్ నీడ్స్ కోసం వేరే దేశాలు అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్ పైన డిపెండ్ అయి ఉన్నాం. ఈజ్ ఇండియా రియల్లీ ప్రిపేర్డ్ ఫర్ దిస్? గవర్నమెంట్ దగ్గర 7 to 8 వీక్స్ కి సరిపడా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ యుద్ధం ఇంకా ఎక్కువ కాలం సాగితే మన పరిస్థితి ఏంటి? మీ సిటీలో కానీ మీ ఏరియాలో కానీ మీరు ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు? ఫుడ్ ఐటమ్స్ తగ్గించడం కానీ రెంట్ పెంచడం కానీ మీరు ఫేస్ చేస్తున్నారా? మీ వ్యూస్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.